ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ 9 12th వీక్ కెప్టెన్ కంటెంటర్స్గా 6 అయితే సెలెక్ట్ అయ్యారు. నిన్న 3 గెలిచారు. కళ్యాణ్, డీమన్ పవన్, ఇమాన్యుల్. అలాగే ఈరోజు 3 గెలిచారు. దివ్యనికిత, సంజన గారు, రీతు చౌదరి వీళ్ళు 3 గెలిచారు. వీళ్ళ 3కి వచ్చేసి సోహెల్, శోభా శెట్టి ఈరోజు హౌస్లోకి ఎంట్రీ ఇస్తారు. వీళ్ళిద్దరు టాస్కులు ఆడారు. అయితే ఒక రూమర్ ఏంటంటే కావాలనే వీళ్ళు సరిగ్గా గేమ్ ఆడకుండా కావాలనే వాళ్ళని గెలిపించడానికి ఓడిపోయారని. నిన్న లైవ్లో యావర్ కూడా ఇమాన్యుల్ని గెలిపించడానికే అని చెప్పి కావాలని సరిగ్గా ఆడరు. ప్లస్ ఇమాన్యుల్కి హౌస్లో వాళ్ళందరూ సపోర్ట్ చేసి ఒక పజిల్ లాగా ఉంటుంది, అది సెట్ చేస్తారు అన్నమాట. హౌస్లో వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. అది మీరు ఈరోజు ఎపిసోడ్లో వస్తుంది. అలాగే రూమర్ కూడా వస్తుంది, సోయల్, శోభా శెట్టి కావాలనే వాళ్ళు సరిగ్గా ఆడకుండా వీళ్ళని గెలిపించడానికే వచ్చారని. ఎందుకంటే సోయల్ సూపర్గా ఆడుతాడు, అలాగే శోభా శెట్టి కూడా టాస్క్లలో చాలా బాగా ఆడుతుంది. శోభా శెట్టి ఏమో దివ్యనికితతో ఆడింది. సోయల్, సంజన గారు, రీతు చౌదరితో గేమ్ ఆడారు. సోయల్ అయితే ఇద్దరిని ఈజీగా ఓడియగలరు. కానీ వీళ్ళు కావాలని వాళ్ళను 6 కెప్టెన్ కండక్టర్గా చేయాలని చెప్పి బిగ్ బాస్ నిర్ణయించుకున్నాడంట. అందుకని కావాలని సరిగ్గా ఆడలేదని అయితే టాక్ అయితే వస్తుంది. జస్ట్ టాక్, ఎపిసోడ్ చూసినాక తెలుస్తుంది ఏది నిజం అనేది. నాకేమనిపించింది అయితే భరణి గారికి గౌతమ్ అలాగే చేసినా బాగుంటుంది, తనుజకు కూడా అలాగే చేస్తుంటే అందరు కెప్టెన్ కండక్టర్లు అయితే మంచి పెద్ద ఫిజికల్ టాస్క్ పెడితే మంచి కంటెంట్ వస్తుంది కదా అనిపించింది. ఈ 6 మీరు ఎవరు కెప్టెన్ అవ్వాలనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వారం మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.